డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలని అనుకుంటారా? ఈ బ్లాక్ రైస్ పొంగల్ విత్ కోకోనట్ చట్నీ ట్రై చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైసు శెట్టి. ఇవాంటి వీడియో బ్లాక్ రైస్ పొంగల్ అని చూశారు కదా. అవునండి, బ్లాక్ రైస్ యూస్ చేసి పొంగల్ ఎలా తయారు చేసుకునేదని ఈ వీడియోలో చూడబోతున్నాము. పొంగల్కి ఒక సూపర్ సైడ్ డిష్ కావాలి కదా, అదే అండి కోకోనట్ చట్నీ ఎలా తయారు చేసుకున్నదని చూడబోతున్నాం మనం. చాలా ఏండ్లకు ముందుకున్నారు కదా ఆ రాజులంతా వాళ్ళ హెల్త్ను ఫిట్గా పెట్టుకోవడానికినో, తర్వాత యావొక హెల్త్ ప్రాబ్లము రాక ఉండడానికినో బ్లాక్ రైసులు, సామలు, వరగు అనే బియ్యంలంతా వాళ్ళు వ్యవసాయం చేసి తిన్నారని మాట. అంటే ఏండ్లు అవ్వంగా ఇలాంటి బియ్యములు అనేది ఉంటుందని జనాలు మర్చిపోయారు. ఇప్పుడు జనాలంతా పాత పద్ధతులు ఆ బియ్యములు అంతా వాడడానికి వచ్చారు. ఇప్పుడు మనం పొంగల్ చేయడానికి ఈ ఒక టమ్లర్ బ్లాక్ రైస్ తీసుకుంటాము. ఈ బ్లాక్ రైస్ లో చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. నిజంగా నేను చెప్తున్నాను, మీరు యూస్ చేసి చూడండి. యూస్ చేసిన తర్వాత నాకు ఈ వీడియోకి కమెంట్స్ ఖచ్చితంగా మీరు ఇస్తారు. ఇదే 4 times వాష్ చేసుకోవాలండి. చూడండి, నేను 4 times వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ పోసి నానపెడుతున్నాను. నేను 8 hours నానపెడుతున్నానండి. ఇప్పుడు నైట్ నేను నానపెడతాను. కవర్ చేసుకున్నాను. 8 hours నేను సోక్ చేసుకుంటాను. 8 hours లేటర్, ఆఫ్టర్ 8 hours చూడండి మన బియ్యము, ఈ వాటర్ కూడా ఎంత రెడ్డిస్గా ఉంటుంది. బియ్యం చూడండి, నేను టచ్ చేస్తేనే పగులుతుంది. ఈ వాటర్ని నేను ఇంకొక బౌల్కి సపరేట్గా తీసుకుంటాను. ఇలాంటి బియ్యములు యూజ్ చేయడం వల్ల మనకి ఒక హెల్త్ ప్రాబ్లము రావదండి. అదే అండి షుగరు, బీపీ, హార్ట్ అటాక్, ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం చాలా ఉంటుంది కదండి. అలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఖచ్చితంగా ఈ బియ్యం తినడం వల్ల మనకి ఓవర్కమ్ అనేది అవుతుందండి. క్యాన్సర్ సెల్స్ కూడా దీనివల్ల చచ్చిపోతుందని నేను వినపడాను. ఈ బ్లాక్ రైస్ను కాట్లోనే వ్యవసాయం అనేది చేస్తారు. ఇది 180 నుంచి 210 days రంక మనకి వ్యవసాయం అనేది చేసి అనేది తయారిస్తున్నారు. రైస్ నానపెట్టాం కదండి, ఆ వాటర్ను కూడా వేస్ట్ చేయకండి. ఆ వాటర్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది. మనం పొంగల్కి యూజ్ చేసుకుంటాము. మీరు నానపెట్టుగా చేయాలి అంటే మిక్సీలో హాఫ్ రైస్గా చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. పొంగల్ తయారు చేయడానికి కుక్కర్ రెడీ చేశాను. 1 tumbler రైస్ తీసుకున్నాను కదా, దాంట్లో 1/2 tumbler పప్పు అనేది తీసుకున్నానండి, పెసరపప్పు. దీన్ని 1/2 hour నానపెట్టి వాటర్ను తీసేసి ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 1/2 teaspoon గీ వేసుకొని దాంట్లో పప్పు అనేది వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని గోల్డిష్ తర వచ్చేదాకా మనము ఫ్రై అనేది చేయాలి. అంటే గీలోనే మనము ఫ్రై చేయాలండి. నేను సిమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే మాడిపోతుంది కదా, అందుకే నేను సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను. గోల్డిష్ తర వచ్చిన తర్వాత మనము దీంట్లో రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు నానపెట్టానండి, 1/2 hour నానపెట్టాను. గోల్డిష్ తర పప్పు వేగిందండి. ఇప్పుడు బియ్యము యాడ్ చేసుకుంటున్నాను. బియ్యంలోనూ వాటర్ అనేది తీసాను కదా, సో వాటర్ లేకుండా బట్టి బియ్యం మాత్రము గీలని ఒక 5 minutes ఆర్ 4 to 5 minutes నేను ఫ్రై చేయడానికి ఇందులో బియ్యమును యాడ్ చేస్తున్నానండి. ఈ బియ్యంలో గంజి తర చేసుకొని ఒక మండలం అంటే 45 days మీరు రెగ్యులర్గా వాడితారంటే మీకు ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతుందండి. బ్లాక్ రైస్లో మీరు పొంగల్ కానీ, గంజి కానీ, కిచిడి తర కానీ ఒక డిష్ అన్న 45 days ఒక మండలం మీరు రెగ్యులర్గా తినుకొని వస్తారంటే మీకు ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఉండదండి. షుగరు, బీపీ ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ అనేది అవుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇది బాగా ఆ స్మెల్ అనేది పోయేదాకా నేను వేపుకున్నాను. తర్వాత దీంట్లో ఇప్పుడు 2-3 ingredients యాడ్ చేయాలండి. కొద్దిగా జీలకర్ర, తర్వాత ఒక చిల్లీ, 2-3 గార్లిక్ యాడ్ చేసుకోవాలండి.
బియ్యము 1 టంబ్లరు, పప్పు 1/2 టంబ్లరు యాడ్ చేశాను. సో 1.5 టంబ్లరు. నేను 3 టంబ్లర్స్ వాటర్ యాడ్ చేయాలి. కానీ ఇది పొంగల్ కదా, నాకు అల్వా తర కావాలి. ఎందుకంటే నా కిడ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ కూడా పొంగలే తింటారు. సో అల్వా తర ఉంటే గట్టిగా అవ్వదు అనేసి నేను 1.5 టంబ్లర్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనికి సాల్ట్ ఎంత కావాలనో సాల్ట్, రాయల్ ఉప్పు యాడ్ చేసి పొంగల్కి యాడ్ చేసే ఇంగ్రీడియంట్ అండి మన పొంగల్కి టేస్ట్ అనేది దొరికేది అదే ఇంగవండి. ఈ ఇంగవనే మన పొంగల్కి టేస్ట్ ఇస్తుంది, వాసన అనేది సూపర్గా ఉంటుందండి. అందుకే ఇంగవ అనేది యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్ని క్లోజ్ చేస్తున్నానండి. నార్మల్గా మీరు 2-3 విసిల్స్ ఉడిస్తే చాలు. దీనికి ఒక 4 లేదంటే 6 విసిల్స్ అనేది వదలాలండి. అప్పుడే మనకి బ్లాక్ రైస్ అనేది సాఫ్ట్గా మనకి బాయిల్ అవుతుంది. పొంగల్ తయారయ్యే క్రోప్లా కోకోనట్ చట్నీ తయారు చేస్తామండి. 1/2 కప్పు శనగపప్పు వేసుకున్నాను, 1/4 కప్పు కోకోనట్ వేసుకున్నానండి. తర్వాత 2 తెల్లగడ్డలు, కొద్దిగా ఇంజి, నేను ఎండిన మిరపకాయ వేస్తున్నానండి. పిల్లలు తింటున్నారు కదా, అందుకే నేను కారం తక్కువగా వేస్తున్నాను. తర్వాత కొత్తిమీరను, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ఈ గ్రైండ్ చేసిన తర్వాత అనేది మనం వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఈ పదానికి వచ్చిన తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేయాలి. మనకి కోకోనట్ చట్నీ తయారయ్యిందండి. చూడండి, ఇంత గట్టిగా వద్దండి, ఎందుకంటే పొంగల్కి కొంచెం నీళ్ళుగా కావాలి. సో నేను వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని నీళ్ళుగా కలుపుకుంటాను. పొంగల్ తయారవుతున్నాయండి. సో దానికి ముందుగా మనము చట్నీను తాలింపు వేసుకుంటాము. తాలింపు వేయడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మస్టర్డ్ యాడ్ చేస్తాను. తర్వాత శనగబ్యాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు. చూడండి, శనగబ్యాళ్ళు ఇలా గోల్డిష్ అయిన తర్వాత చట్నీకు యాడ్ చేస్తున్నాను. అంతే అండి, మన చట్నీ తయారు. మన పొంగల్ కూడా తయారు. మన పొంగల్ రెడీ అయిందండి. నేను కొద్దిగా హల్వా తరానే చేసుకున్నాను, ఎందుకంటే పిల్లోళ్ళు ఉడుగ్గా తినరనమాట. కూల్ అయిన తర్వాతనే తింటున్నారు కదా, సో కూల్ అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అందుకే నేను ఈ పదానికి చేసుకున్నాను. తర్వాత మనము పొంగల్కి తాలిపేస్తాము. గీ అనేది 1 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత దీంట్లో క్యాషూ నట్టు వేసుకున్నాను. క్యాషూ నట్టు బ్రౌనీస్ అయిన తర్వాతనే నేను వేరే ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నానండి. చూడండి, ఈ పదాంట్లో ఇంజి కొంచెంగా, తర్వాత గార్లిక్, తర్వాత పప్పరు, జీరాను వేసుకుంటాను. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఈ స్మెల్ అంతా పోయిన తర్వాత పొంగల్లో యాడ్ చేయాలండి. యాడ్ చేసాము. మన గమ్మగమ్మ పొంగల్ కోకోనట్ చట్నీ తయారైందండి. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఈ తర పొంగళ్ళు కోకోనట్ చట్నీ తయారు చేయాలండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. మీ పిల్లలు ఖచ్చితంగా తింటారండి. మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు తింటారా లేదని నా కమెంట్ బాక్స్లో కమెంట్స్ అనేది చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. చూడండి, మన పొంగల్ తయారైంది. సో కోకోనట్ చట్నీ దాని సెంటర్లో వేసుకొని మిక్స్ చేసి తింటే వావ్, వేరే లెవెల్ టేస్ట్ అండి, వేరే